సాధించిన తర్వాత అసలుకి ఈ పార్టీకి దిక్కుబొక్కు ఉందా? లేదా? అయిపోయింది వైసీపీ పరిస్థితి అని చెప్తున్న నేపథ్యంలో, ఈ 18 కాలంలో ఒక వ్యక్తి ఆ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని, ఒకవైపు కూటమి దాడుల్ని, కూటమి ప్రతిదాడుల్ని ఎదుర్కొంటూ ఈరోజు దాకా సక్సెస్‌ఫుల్‌గా నిలబడి, ఈరోజు పార్టీ మొత్తాన్ని ఒక ఊపుని తీసుకొనొచ్చాడు. తన పంచుల ద్వారా కావచ్చు, తన వ్యాఖ్యల ద్వారా కావచ్చు, అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎలుగెత్తి చూపించే ప్రయత్నంలో చాలా గట్టిగా పోరాటం చేస్తున్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం ఆయనతో మనం పేర్ని నాని గారితో ఉన్నాం. అయితే ఇప్పుడు పేర్ని నానితో ఎందుకు ఈ సబ్జెక్ట్ అంటే, వరుసగా జరుగుతున్న ఇష్యూస్‌లో ఇప్పుడు పేర్ని నాని అధికార పార్టీకి చాలా టార్గెట్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడ పేర్ని నానిని దొరికితే ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ప్రయత్నం తన శత్రువులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా చేసే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు ఆర్టీవీ వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి ఏదైనా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ 18 కాలం నెలల్లో పార్టీ తరఫున మీదే వాదన అనిపిస్తుంది, మీ మాటే వస్తుంది, మీరే ఫైటింగ్ పోతున్నారు, ఎక్కడ సమస్యలకు వచ్చినా పేర్ని నాని కనబడుతున్నాడు. ఇది అవతల వాళ్ళకి ఒక అస్త్రం మీరు ఇస్తున్నారా? నన్ను టార్గెట్ చేయండి అనే అస్త్రం మీరు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి? ఓవరాల్ టార్గెట్ చేయమని అస్త్రం ఎందుకు ఇస్తాం? నేను ఒక్కడనే కాదు, పార్టీలో బాగానే ఒక 20-25 మంది దాకా పార్టీ గొంతై పనిచేస్తున్నారు. పార్టీకి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటంలో కానీ, ప్రభుత్వం తప్పుల్ని ఎండగట్టడంలో కానీ, లేదా ప్రజలకి తెలియజెప్పడంలో కానీ 20-25 మంది నాకులాగానే పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక్కడనేం కాదు, మేము నాకులాగా ఒక 20-25 మంది ఎవరైతే ఇవాళ వాయిస్ ఆఫ్ ది పార్టీగా ఉన్నామో, మీ 25 మందిని కూడా ఏది వచ్చినా ఫేస్ చేద్దామనే డిసైడ్ అయిన వాళ్ళు. ఏం చేయగలడు? మా అయితే ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, అంతకుమించి చేసేది ఏముంటుంది? ఏదో ఒక తప్పుడు కేసుతో ఫేస్ చేద్దాంలో ఏముంది? ఇవన్నీ రాజకీయాల్లో, అందులో ఇవాళ ఈ కక్షపూరిత రాజకీయాల్లో పార్టీ అయిపోయినాయి. కాబట్టి అంటే మీ ప్రధాన ప్రత్యర్థి, మీ బందర్లో ఉన్న ప్రస్తుత ఎంపీ కూడా ఎటువంటి పరిస్థితులైనా వచ్చే ఎన్నికల లోపల పేర్ని నానిని జైలుకి పంపించాలి అనే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తన ఎయిమ్ కూడా అదే అని ఆయన కరాఖండగా చెప్తున్నారు. సో అందుకే ఈ మధ్య వరుసగా మీ మీద కేసులు రావచ్చు, మీ ఫ్యామిలీ దాకా టచ్ చేయడం కావచ్చు, చాలా అంశాలు ఈ కేసులన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడైనా సైలెంట్ అయ్యే పరిస్థితి, కొంత రాజీ చేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఏంట్రా నా తీరులో, లేకపోతే నేను చేస్తున్న దాంట్లో ఎక్కడన్నా మీకు రాజీ ధోరణి ఏం కనపడిందా? లేదు కదా. కాబట్టి ఆయన ఎప్పుడు ప్రత్యర్థుల్ని వెల్కమ్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మీ ఇష్టం వచ్చింది చేయండి, మీ చేతనైంది చేయండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకటి, నా పొగరు కూడా ఒకటి అవ్వచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు నా వెనకుంటారు అనే దమ్ము అవ్వచ్చు, లేదా జగన్ నా వెనకాల ఉన్నాడనేటువంటి ఆత్మస్థైర్యం అవ్వచ్చు. దాంతోనే పొగరగానే ముందుకెళ్తున్నాం అనిపిస్తుంది. ఆ పొగరు ఇప్పుడు తగ్గిందా లేదా? నా పొగరకు కారణం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల మంది కార్యకర్తలు. ఎవరు అయితే కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. జీవన పోరాటం కోసం, అంటే భార్యని, కుటుంబాన్ని పోషించడం కోసం కూలికి వెళ్తూ ఉంటాడు, లేదా కుటుంబాన్ని పోషించడం కోసం ప్రాణాలని పణంగా పెట్టి సముద్రంలోకి, నదిలోకి వేటకెళ్తూ ఉంటాడు. చిన్న డబ్బు కోసం రోజుకి 400, 500, 600 సంపాదించడం కోసం, లేదా రెక్కల ముక్కలు చేసుకుని లారీలు తోలుతుంటారు, లారీలు తుడుస్తూ ఉంటారు, టైర్లకి పంచర్ వేస్తూ ఉంటారు, ఇళ్లలో పనులు చేస్తుంటారు, ఇంట్లో పాచి పనులకు వెళ్తుంటారు, వంట చేస్తాకి వెళ్తుంటారు. ఇంత చిన్న జీవితాలని గడిపేవాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళేప్పుడు
ఒక పోస్ట్ పెట్టడం, ఒక లైక్ పెట్టడం, జగన్ గురించో లేకపోతే టీడీపీ గురించో ఒక పోస్ట్ పెట్టి వెళ్ళిపోతాడు. పని అయిపోగానే మధ్యలో భోజనానికి వచ్చినప్పుడు, భోజనానికి లేచినప్పుడు మళ్ళీ ఒకసారి ఏదో చూసి మళ్ళీ ఒకసారి ఒక పోస్ట్ పెడతాడు. పార్టీకి మేలు జరిగేట్టుగా ప్రత్యర్థి పార్టీని చీల్చి చెండాడుతాను ఓ పోస్ట్ పెడతాడు. మళ్ళీ రాత్రికి వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ వీడియోలని లైక్ చేయటమో లేకపోతే తను చూసిన కంటెంట్ని మళ్ళీ రీపోస్ట్ చేయటమో, కాపీ చేయటమో, కట్ చేసుకోవటం. అసలు నాకు ఆశ్చర్యపడుతుంది. నేను కనపడినప్పుడు వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఈ పోస్ట్ నేనే పెట్టాను సార్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కనపడ్డ వాళ్ళంతా చెప్తే మీరేం చేస్తుంటారు అవి అంటే ఆ వృత్తి ఏంటో చెప్తాడు. పొలం పనికి వెళ్తాను, లేకపోతే ముఠా పనికి వెళ్తాను, ఆటో డ్రైవర్ తోలుతుంటాను, లారీ తోలుతుంటాను, లారీ మీద క్లీనర్కి వెళ్తాను, వంటకానికి వెళ్తాను, పాచి పనికి వెళ్తాను, రోడ్లు ఊడుస్తాను. ఇట్లా ప్రతిదీ చెప్తూ నీకు ఇలా అంటే నాకు వచ్చి సార్ యాప్ ఉంది సార్ దీనికి వీడియో, నీకు ఎక్కడిది వీడియో పలానా చోట వీడియో, దాన్ని ఎట్లా తీసావు, ఈ మొక్క ఎట్లా తీసావు సార్, నేను ఆ యాప్ ఉంది సార్ యాప్లో కట్ చేస్తాను. నాకు రాదు నీకెట్లా సార్, భలేవాళ్ళు సార్, జగన్ కోసం ఏమైనా చేస్తాం సార్ అని చెప్తుంటారు. అంటే ఇంతమందిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. అంటే రోజు జీవితం కోసం ఇంత కాయ కష్టం చేసి రెక్కల ముక్కలు చేసి బతికేవాళ్ళు ప్రాణం పెట్టి పని చేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళినా పర్లేదు, 4 రోజులు జైలుకి వెళ్ళినా వస్తాం, కానీ జగన్ మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకురావాలని చెప్పి అనేటువంటి తపన పడే వాళ్ళతో పోల్చుకుంటే పేరు నానిగాడు ఎంత అని నేను అనుకుంటాను. ఎప్పుడు నేను పోల్చుకునేది అదే. అంటే ఒక చిన్న జీవితం, అంటే కూలి పనికి కాయ కష్టానికి రెక్కల ముక్కలు చేసుకుని ఆటో తోలి, లారీ తోలి, లేదా మినీ వ్యాన్లు తోలి, క్లీనర్గా ఉద్యోగం చేస్తూ, వడ్రంగి పని చేస్తూ, టైర్లు పంచర్ వేస్తూ, స్కూటర్ మెకానిక్, ఇళ్లలో పని చేస్తా, మూటలు ఎత్తుతా, చేపలు పడతా, ఇంత కాయ కష్టం చేస్తూ ప్రాణాలు తెగించి పనిచేసేవాళ్ళే చిన్న జీవితం జైలుకి వెళ్ళినా పర్లేదని నిస్వార్థంగా పార్టీ కోసం ప్రాణం పెడుతున్నప్పుడు నేను ఆల్రెడీ పార్టీ తరపున అనుభవించున్నాను, ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశాను, హోదా అనుభవించాను, అధికారాన్ని అనుభవించాను. నేను ఇవాళ ఇన్ని ఎక్కాల పుస్తకం తీసి నీ లెక్కలు వేసుకుంటే అట్టగా, క్యాల్కులేటర్ తీసి నీ లెక్కలు వేసుకుంటే అట్టగా. కాబట్టి అదే నా స్ఫూర్తి, నాకు ఇల్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్షల మంది చిన్నోళ్ళు, వాళ్ళే నా స్ఫూర్తి. మాట రోజు వాళ్ళని తలుచుకుంటా. వాళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు, వాళ్ళే ఇంత తెగింపుగా పనిచేస్తున్నప్పుడు జగన్ మూలంగా ఇన్ని అనుభవించాను, హోదా సంపాదించాను, 10 మందిలో పేరు సంపాదించాను, గుర్తింపు సంపాదించాను జగన్ మూలంగా. నేను పని చేయకపోతే ఎట్లాగా, వాళ్ళని చూసినా సిగ్గు తెచ్చుకోవాలి కదా మనం అని. రోజు నా ఇన్స్పిరేషన్ ఎవరంటే, నా స్ఫూర్తి ఇలా మాట్లాడటానికి, ఫైట్ చేయటానికి, ఈ తెగింపు రావటానికి వాళ్ళు చూపించే తెగువ, చొరవ నాలో స్ఫూర్తి. అది మీకంటే ఎక్కువ పదవులు పొందిన్నారు, మీకంటే ఎక్కువ హోదాను అనుభవించిన చాలామంది ఈరోజు కూటమి దెబ్బకు భయపడి సైలెంట్గా మాకెందుకులే అని సైలెంట్గా ఉంటున్నారు. కానీ పేర్ని నాని లాస్ట్ ఎలక్షన్లో ఒకటే చెప్పాడు, తన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో, నేను ఇంకా రాజకీయాలు మానుకుంటున్నాను, రాజకీయాలకి జోలికి రాను. కానీ ఇప్పుడు పేర్ని నానే యాక్టివ్ అయ్యాడు, పేర్ని నానే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. వైసీపీ నుంచి ఏ ఒక కౌంటర్ రావాలన్నా పేర్ని నానే అత్యంత ముందుగా వచ్చే పరిస్థితి. అంటే మిగతా వాళ్ళు చేయలేదు కదా. ఈరోజు అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఎక్కడ చేస్తున్నారు? మనం ఊరికే అంటే పెద్దదా చిన్నదా అంటే మనుషులు రకరకాలండి. చాలామంది ముఖ్యమంత్రుల కొడుకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అందరు ముఖ్యమంత్రి కొడుకులు అంటే డిఫరెంట్ పందా ఉంటుంది రాజకీయాలు చేయటంలో, లేకపోతే పని చేయటంలో. వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి చతురతని పార్టీ కోసం వాడటంలో రకరకాల పందాలు ఉంటాయి. అందరూ ఒకే పందా ఉంటే మిగతా పనులు ఎవరు చేస్తారు? కాబట్టి అందరూ ఉన్నారు. ఎవరో వెళ్ళినోళ్ళు వెళ్ళిపోయారు, వాడుకుని వదిలేసేవాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఉన్నోళ్ళందరూ మాత్రం ఏదో రకంగా ఇతోధికంగా వాళ్ళ శక్తి మేరకు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఎవరూ ఆగల. ఎన్నికలు రోజు మీరు మీ కుమారుడి విజయం కోసం శతవిధాలా ట్రై చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు రిజల్ట్స్లో పార్టీ ఓడిపోయింది, 11 సీట్లు వచ్చాయి, మీ కుమారుడు ఓడిపోయారు.
ఆ క్షణం ఇంట్లో ఏంటి పరిస్థితి మీకు? ఆ రోజు జరిగిన కనీసం జీర్ణించుకునే పరిస్థితి ఉన్నిందా? డైజెషన్ అయిందా? అసలు ఏంట్రా మనం ఏం తప్పు చేసాం? ఎందుకు ఇంత 11 సీట్లకి పరిమితమే అనే ఒక ఆలోచన ఏమన్నా ఆ రోజు మిమ్మల్ని ఏమన్నా బాధించిందా? ఎక్కడో మనం తప్పులే చేసామా వాస్తవమా అని అనిపించిందా? అంటే 2 విషయాలు అంటే కొద్దిగా బాధ, కొద్దిగా ఆవేదన. ఏ అంటే ఏంటిదంతా అనేది వైరాగ్యం కాసేపు. అంటే బందర్‌కి ఏది చేసినా నేనే చేశాను. లేదా నా తండ్రి చేశాడు. యు నేమ్ ఇట్. ఈ ఈ ఊరికి మంచినీళ్ళని ఇవాళ యథేచ్ఛగా దాహం కేకలు వేయకుండా, నీళ్ల కోసం రోడ్డు ఎక్కకుండా, సముద్రం పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నిశ్చింతగా జీవిస్తున్నారంటే నా తండ్రి పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. అంటే మీరేమన్నా పొడి చేశారంటే పొడలా. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాన్ని చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. బందరు ప్రజలు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఉద్యోగం తీసుకున్న వాళ్ళలో మేము మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాం కదా. కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, అలాగే మచిలీపట్నానికి నర్సింగ్ కాలేజీ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ, మచిలీపట్నానికి ఒక మెడికల్ కాలేజీ, మచిలీపట్నానికి ఒక పోర్టు ఆలోచన చేసినోడిని. ఈ ఆలోచనే నాది. ఆలోచన చేసినోడిని, దాన్ని గాడిలోకి తీసుకొచ్చినోడిని, ప్రభుత్వాలను ఒప్పించి దాన్ని అది సాకారం అయ్యేదాకా పోరాటం చేసినోడిని. ఇవాళ ఆ పోర్టు దాదాపుగా అంటే నేను పదవిలోంచి దిగేప్పటికీ శరవేగంగా పనులు చేస్తూ 30-40% పనులు పూర్తయి ఎవరు ఆపుదామన్నా ఆపలేని పరిస్థితిలోకి పోర్టుని తీసుకురావటం. లేదా నా తండ్రి అనేక మంది పేదలకి అనేక పేదల కాలనీలు పట్టాలిచ్చి ఆ కాలనీని ఏర్పాటు చేశాడు. కొత్త కాలనీని సృష్టించాడు. నేను కొన్ని కాలనీలు తీసుకొచ్చాను. దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి సాయంతో వేల మందికి అంటే 26,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు లేని వాళ్ళకి. మీరు మచిలీపట్నంలో ఏ సందులోకి వెళ్ళినా బందర్లో ఉన్నటువంటి లేదా బందర్ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, బందర్ మున్సిపాలిటీలో అయితే 80% ప్రతి ఇంటి ముందు రోడ్డు నేను వేసాను. ఇళ్ళు నిర్మాణం అయినటువంటి ఇవాళ కొత్తగా హ్యాబిటేషన్ వచ్చి కొత్తగా ఇళ్ళు కట్టుకుని ఆ బజార్లో కొత్తగా ఎవరన్నా రోడ్డు వేసి ఉండొచ్చు. కానీ నేను వేసాను, గర్వంగా చెప్పగలను. గ్రామాలకి దాదాపుగా రోడ్లు లేనటువంటి ప్రతి గ్రామానికి తారు రోడ్లు నిర్మాణం చేశాను. తాగునీళ్ళని తీసుకొచ్చాను ఒక గ్రామానికి. అంటే మచిలీపట్నం ఉత్తర మండలానికైతే తాగునీళ్ళు నేనే తీసుకొచ్చాను కదా. బావుల్లో తాగుతూ ఉండేవాళ్ళు. మచిలీపట్నాన్ని రోడ్డు వైడనింగ్ కానీ, ఇట్లాంటి సుందరీకరణ కానీ, బైపాస్లు కానీ, ట్యాంకర్ అవసరం లేకుండా మచిలీపట్నంలో మంచినీళ్ళు తాగే పరిస్థితి తీసుకొచ్చాను. రోజుకి 3,20,00,000 లీటర్లని ప్రజలకి రోజు ఇచ్చే స్థితికి తీసుకొచ్చాను. మచిలీపట్నంలో ట్యాంకర్ సౌండ్ లేకుండా చేశాను. ఆ ట్రాక్టర్ సౌండ్ ట్యాంకర్ రోజు అది నేను ఎమ్మెల్యే అయ్యే రోజుకి మా ఇంటికి కూడా ట్యాంకర్ రాందే మంచినీళ్ళు వచ్చాయి కాదు. మంచినీళ్ళు పట్టుకుని తాగుతాకి నీళ్లు ఉండేవి కాదు. నా తండ్రి మున్సిపల్ చైర్మన్ చేశాడు 2 టర్ములు, ఎమ్మెల్యే చేశాడు. నేను 2004 ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మా ఇంటికి ట్యాంకర్ వస్తేనే మంచినీళ్ళు. నడిబొడ్డులో ఉంటుంది బందర్కి. ఇలా ప్రతి ప్రాంతం అలాగుండేది. అలాగే రోజు విడిచి రోజు నీళ్ళు ఇచ్చి దాన్ని ఊరిని 2 ముక్కలుగా చేసి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేట్టు, ట్యాంకర్లు అవసరం లేకుండా చేసేట్టు. ఉదయం పూట పవర్ కట్ చేస్తే కానీ పేదవాళ్ళకి అంటే మోటార్ సౌకర్యం లేని వాళ్ళకి, టైలెండ్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేవని చెప్పని కరెంటు పేరుతో రిపేర్లు చేస్తున్నామని ఉదయం 6 to 7 పవర్ ఆపిచ్చే సిస్టమ్ని తీసుకొచ్చిందే దాదాపు ఇవాళ ఎక్కడ చేసినా మా ప్రాంతాన్ని కాపీ కొట్టే పరిస్థితులు ఎక్కడైనా. మరి ఇన్ని చేసినా మీకు అదేది చెప్పేదాన్ని. ఇంత చేసి
అంటే ఓడిపోవటంలో కూడా 50,000 మెజారిటీతో ఓడిపోయాడు అనేటువంటి ఒక బాధ. ఈ ఊరికి ఏం తప్పు చేశాం? ఈ ఊరికి ఏం మేలు చేయకుండా ఉన్నాను? నేను చేసిన పాపాలేంటి? ఏ ద్రోహం చేయలేదు. నా జీవితంలో పాపపు సొమ్ముని నయా పైసా నా ఇంట్లోకి తెచ్చుకోలేదు. ఏ కాంట్రాక్టర్ దగ్గర లంచం ముట్టలేదు. ఎవరికి పని చేసినా పని చేశాను. అంటే నా ఉద్యోగం అనుకుని పని చేశాను. ఇంటికి ఎవరు వస్తారని ఎదురు చూశాను, ఎవరు పనికి వస్తారని. ఇంత పెద్ద ఎత్తున చేశాము. ఎందుకు అంటే ఇంత బాధించారు నన్ను అనేది ఓడిపోతాం బాధలేదు. రాజకీయాల్లో గెలవటం ఓడటం తప్పు కాదు, అది బాధ కాదు, బాధ కూడా కాదు. 50,000 ఓట్లు మామూలు కూడా కాదు. నేను కూడా జీవితంలో మొదటిసారి నా తండ్రి చనిపోయాక నాకు టికెట్ ఇస్తే ఓడిపోయాను. నేను ఆ రోజు కూడా కౌంటింగ్ అయిపోయేంత వరకు ఆశాంతం డబ్బాలు మూసి, అప్పుడు పేపర్ బ్యాలెట్లు 99లో చివరి బ్యాలెట్ పూర్తి చేసే వరకు కూడా ఉన్నాను. తక్కువ వయసే, 3 పదుల వయసులో పోటీ చేశాను. ఆ వయసులో కూడా నేను ఉండాల్సిందే, ఓడిపోయినా పర్లేదు ఉండాల్సిందే అని. ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి నాతో మిగిలిన వాళ్ళందరం కలిసి నడుచుకుంటూ వచ్చాం. కార్లు ఉన్నాయి కానీ నడుచుకుంటూ వచ్చాం. చిలకలపూడి గోడౌన్ అని దాదాపుగా ఇక్కడికి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వస్తూనే మాట్లాడుతున్నాను, నా మనసు లోపల తిరుగుతున్నది. ఓడిపోయాం, తండ్రి లేడు. తండ్రితో పాటు ఉన్న చాలామంది వెళ్ళిపోయారు నన్ను వదిలి. ఉన్నోళ్ళు చాలామంది నన్ను వెన్నుపోటు పొడిచారు పార్టీలో ఉంటూనే. అయినా నాకు ఓడిపోయినందుకు బాధ కలగల. ఆ రోజు 14,000తో ఓడిపోయాను. అరే 14,000తో ఓడిపోయానే, తక్కువతో సేవ చేస్తానే ఉన్నా కదా. మళ్ళీ 2004కి టికెట్ రావాలంటే వీడు 14,000తో ఓడిపోయాడు, వీడు తండ్రి లేడు, అండలేదు, గాడ్ ఫాదర్ లేడు, మళ్ళీ టికెట్ ఎవరేమనే ఆలోచన ఆ రోజు. ఆ 3 పదుల వయసులో ఓడిపోయి నడుచుకుంటూ వస్తా ఇదే ఆలోచన. నేను కూడా మొన్న కూడా నేనేం పాపాలు చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు, అవినీతి చేయలేదు కదా, జనాలు దోచుకోలేదు కదా. ఎందుకు ఇంతతో ఓడిచ్చారు, ఇన్ని పనులు చేసినా అనే బాధ తప్పితే ఓడిపోయినందుకు బాధ కలల. రెండో బాధ, జగన్ ఇంత చేశాడు కదా, ఈ ఊరికి చేశాడు, ఈ రాష్ట్రానికి చేశాడు, ఈ జిల్లాకి చేశాడు. మరి ఓడిచ్చారు సరే, 11 సీట్లతో ఇచ్చి ఓడించడం ఏంటని ఆ రోజు ఈ రాజకీయాలు అసలు అనవసరం అని ఆ రోజు కాసేపు అనిపించింది.